చెప్తారు చూద్దాం వైసీపీకి సంబంధించి. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు సార్. సో ఏంటి ఇప్పుడు మీ పార్టీకి రిజైన్ చేయకుండానే మీ పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలకి సీట్లు ఇచ్చేశారు, ఏం చెప్తారు? ఇంకా కూడా ఇందాక ఆయన అన్నారు కదా, మన కృష్ణానీల్ గారు స్టార్టింగ్ విశ్లేషణలో ఇంకొన్ని పేర్లు కూడా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాం. వాళ్ళ మాగుంట గారు ఇట్లాంటి వాళ్ళు అనౌన్స్ చేయలేదని. అంటే ఇప్పుడు ఎట్లుంటది అంటే సార్, కొన్ని మీడియాలో వచ్చినటువంటి వార్తల ఆధారంగా కొన్ని పార్టీలకి సంబంధించి రిలేటెడ్ గా ఉన్న మీడియాల్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా అది వాస్తవమైనటువంటిది మనం అనుకుంటాం ఎవరైనా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, టీవీ5 వీటిలో వచ్చే వార్తలు ఏంటి, కంప్లీట్ గా తెలుగుదేశానికి సంబంధించిన రిలేటెడ్ వార్తలే ఉంటాయి. దాంట్లో వచ్చిందంటే ఎస్ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అనుకుంటారు కదా. వైఎస్ఆర్సీపీ సాక్షికి సంబంధించి వస్తే వైఎస్ఆర్సీపీ రిలేటెడ్ దాంట్లో వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచో లేదా ఇంకేదన్నా ఉన్న సమాచారాన్ని బట్టి వాళ్ళు వేశారని అనుకుంటారు కదా. ఇంకో 2 ఛానళ్ళు ఉన్నాయి, చివరిలో 9 అని వస్తా ఉంటాయి, దాన్ని జనసేనకు సంబంధించినటువంటి ఛానల్ గా అనుకుంటాం. అట్లానే ఈ రోజు వచ్చినటువంటి వార్త దేంట్లో వచ్చింది, ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది. వాళ్ళు 13 సీట్లకి రాధాకృష్ణ ఆల్రెడీ వీళ్ళు అనుకుంటున్నారని చెప్పి ఆయన ఇచ్చేసాడు 13లో 2 జనసేనకి ఇచ్చాడు, 11 తెలుగుదేశానికి. సరే, ఈ టోటల్ ఈ 13లో 3 వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు. అంటే ఇప్పుడు ఆయన అంటే మరి నర్సాపురం ఆయన ఆల్రెడీ రాజీనామా చేయాలి, నేను కూడా ఇప్పుడు వైసీపీ ఎంపీ అంటాడు. మళ్ళీ సాయంత్రం పూట 7 గంటలకు డిబేట్, 8 గంటలకు డిబేట్, రెండు ఛానల్లో కూర్చుంటాడు. 1 గంట దీంట్లో, ఇంకో గంట దాంట్లో కూర్చొని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు అంటారు, యాంకర్ మీలాగే మా పార్టీ అని చెప్పండి అంటాడు. ఆయన మా పార్టీ అధ్యక్షుడు అండి జగన్మోహన్ రెడ్డి గారు, అసలు ఏంటోనండి అదండి ఇది అంటే ఎట్లా. ఆయన వైసీపీ ఎంపీయే, కానీ తెలుగుదేశం క్యాండిడేట్ లోకి అనౌన్స్ చేశారు ఆల్రెడీ. సరే, 2 ఇంకో ఎవరు నర్సరావుపేట ఎంపీగా ఆయన అంటే రాజీనామా చేశాడు. పాపం ఆయన ఇంకెక్కడ జాయిన్ అవ్వాలి, బట్ తెలుగుదేశం నర్సరావుపేట కన్ఫర్మ్ చేసినట్టుగా వేశారు. మచిలీపట్నం బాలశౌరి ఆయన మరి ఎంపీ పదవికి ఏం రాజీనామా చేయలేదు. మరి అదే వైసీపీ కూడా రాజీనామా చేశాడు లేదు తెలియదు. జనసేనలోకి వెళ్ళాడు, కలిసినట్టున్నాడు. మరి అఫీషియల్ గా జనసేన జాయిన్ అయ్యాడో కూడా తెలియదు, వరకు కలిసి వచ్చినట్టున్నారు. ఆయన ఆల్రెడీ అనౌన్స్మెంట్ అంటే రాశారు. సరే, వాట్ ఈజ్ వాట్ ఇవాళ అయితే రేపు కాకపోతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాకైనా, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా కాకపోయినా నామినేషన్లు విత్డ్రారు ఆఖరి రోజుకైనా అనౌన్స్ చేయాల్సిందేగా, దాచుకునేది కాదుగా ఇది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోయినసారి ఒక 8 లిస్టులు అనౌన్స్ చేశారు. మేము ఫస్ట్ ఒకటే లిస్ట్ గా 175 అనౌన్స్ చేసాం. ఆయన నామినేషన్ ఆఖరి రోజు దాకా కూడా అనౌన్స్మెంట్ చేస్తానే ఉన్నాడు. సో ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఇద్దరు పొత్తు అనేది ఫిక్స్. దాంట్లో 3వది బీజేపీ వస్తుందా, ఆ 3 బీజేపీ రాకపోతే కమ్యూనిస్టులు ఖాళీగానే ఉన్నారు కాబట్టి వాళ్ళు రెడీగానే ఒక్కటి ఇచ్చిన చాలు, లేకపోతే ఇవ్వపోయిన చాలని వాళ్ళు కూడా ఆల్రెడీ ఉత్సాహంగా ఉరకలెత్తుతున్నారు. కాబట్టి తెలుగుదేశంతో పాటు వాళ్ళతో పొత్తులు వెళ్తారు. వాళ్ళు దేంతో ఉన్నారు, ఐఎన్డీఏ కూటమి ఎంతో ఉన్నారు, అంటే కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ బీజేపీ రాకపోతే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, తెలుగుదేశం, జనసేన కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో పొత్తులు అనేది ఫిక్స్. అది 10 సీట్లు ఇస్తారా వాళ్ళకి, లేదు 2014లో ఏమి సీట్లు ఇవ్వనట్టుగా 0 ఇచ్చినా కూడా వెళ్తారా? ఎందుకంటే ఆయన గౌరవప్రదం అంటున్నాడు. గౌరవప్రదం అంటే 300 సీట్లు అంటున్నాడు. మొన్నే కదా మాట్లాడింది. రిపబ్లిక్ డే ఎప్పుడు మన 26 అయిపోయింది, 5 రోజుల క్రితం రిపబ్లిక్ డేలో ఏం చెప్పాడు ఆయన, 300 సీట్లు అడుగుతున్నాం అన్నాడు. ఒకవేళ 300 వాళ్ళు అనుకున్న గౌరవం, ఆ గౌరవప్రదం రాలేదనుకోండి, అసలు అన్కండిషనల్ గా మద్దతిస్తున్నాం అంటే అది ఇంకా పెద్ద గౌరవప్రదం కదా. టీడీపీ ఎక్కడ పోటీ చేస్తుంది 300 సీట్లు అడిగితే? సార్ ఒకటి, ఇప్పుడు 300 సీట్లు వాళ్ళు ఎవరు, అది ఫిక్స్డ్. వీళ్ళకి 10, 15, 20 మ్యాక్స్ ఇస్తే ఒక 25 ఇస్తారేమో, వాళ్ళు సరుగుతున్నాయి. సరే, వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు ఎన్ని ఇస్తారో, ఎన్ని పోటీ చేస్తారో వాళ్ళ అంతర్గత విషయం, దాని గురించి మనం డెప్త్ గా వెళ్లాల్సిన పని లేదు. బట్ డిస్కషన్ వస్తున్నప్పుడు, ఒక డిబేట్ జరుగుతున్నప్పుడు డిబేట్ లో అన్ని అంశాలు వస్తాయి కాబట్టి దాని వరకే ప్రస్తావిస్తా ఉన్నాం. సో అది ఆ గౌరవప్రదం రాలేదనుకోండి, ఆ గౌరవప్రదమైన సీట్లు వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఇస్తే తెలుగుదేశం నష్టపోద్దంట జనసేనకు అది ఇవ్వటం వల్ల. అందుకని అన్కండిషనల్ గా మద్దతు తెలుపుతున్నా. 2014లో మనం అన్కండిషనల్ గా మద్దతు తెలిపి పోటీ చేయకుండా వెళ్తున్నామన్నా జనసేన ప్రతినిధులు ఎస్ అమ్మో పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా మద్దతు తెలిపేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు. ఇలాంటివి కూడా జరుగుతాయి. ఎందుకంటే చూసాం కదా మనం. ఇప్పుడు మొన్న 2 సీట్లు ప్రకటించాం కాబట్టి నేను కూడా 2 ప్రకటించా అన్నాడు ఎవరు, పవన్ కళ్యాణ్. 2 చాలా ప్రకటించుకున్నారు కదా వాళ్ళు. లోకేష్ నేను మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నాను అనౌన్స్ చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు కుప్పం నుంచే పోటీ చేస్తా అన్నాడు, అక్కడికి 4. ఇంకో కొన్ని సీట్లలో నేనే పోటీ చేస్తున్నాను తెలుగుదేశం వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేసుకుంటున్నారు. మరి ఇవన్నీ సీట్లు లెక్కలోకి రాదా? రాకుండా ఓన్లీ ఆ 2 సీట్లే లెక్కలోకి వస్తుందా? సో 2 నేను ప్రకటిస్తున్నా కాబట్టి మీరు కూడా 2 ప్రకటిస్తుంటే అది ఏంటంటే కార్యకర్తలు ఆల్రెడీ
పవన్ కళ్యాణ్ మీద అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు సీట్లు ప్రకటిస్తా ఉన్నారు. మనకి ఎటు లోకేష్ చెప్పిన ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడింది, మనకి ముఖ్యమంత్రి పదవి ఏంటి, డిప్యూటీ సీఎం ఇవ్వాలన్నా కూడా ఆల్రెడీ మేము పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంటాము, మేము ఎందుకు ఇస్తాం అనేటటువంటిది డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వివేక్ బాబు గారు లాంటి వాళ్ళు కాకపోతే మిగిలిన వాళ్ళన్నా కొంతమంది అదేంటి మనకి హక్కు లేదా, 2014లో మన వల్లే కదా తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది, మరి వాళ్ళు మనం త్యాగాలు చేశాం కదా, అప్పుడు ఇప్పుడు మన కోసం కొంచెమన్నా వాళ్ళు త్యాగాలు చేయలేరని ఎవరో అంటారు కదా, ఎవరో ఒకళ్ళు బాగా సిన్సియర్ గా అభిమానించే వాళ్ళు అంటారు కదా. సో అందుకని అవన్నీ డిస్టర్బెన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మన రిపబ్లిక్ డే రోజు ఎటు కార్యక్రమం పెట్టాలి కాబట్టి 2 సీట్లు ప్రకటిస్తున్నాం అని చెప్పారు. ఆ 2 సీట్లు ప్రకటించా మీరు చూశారు కదా. అదే రాజానగరానికి సంబంధించిన తెలుగుదేశం నాయకులు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని డయాస్ మీద గొడవ చేయబోయి తోపులాట జరిగి కింద పడిపోయినటువంటి పరిస్థితి చూసాం చంద్రబాబు నాయుడు గారు. అంటే ముందున్న చాలా ముసలి పండుగ ఇది, స్టార్టింగే అసలు సీట్లు గొడవ ఇంకా తేలలేదు. ఎన్ని సీట్లు తెలిసినాక ఒకటి ఉంటది, తర్వాత తెలిసినాక ఎవరెవరు ఎక్కడ పోటీ అన్న దగ్గర జనసేనలోనూ అది డిస్టర్బెన్స్ వస్తుంది, తెలుగుదేశంలోనూ వస్తుంది. సో మేము ఇప్పుడు 60 సీట్లు పైన ప్రకటించిన మాకు కూడా ఒక 5-6 చోట్ల ఎవరైతే కొంతమంది సీట్లు రాని వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. చాలా తక్కువ అనమాట సంఖ్య, కామన్ గా ఉంటుంది. కామన్ గా అంటే అసలు నియర్లీ అయితే ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న నాయకులందరూ గొడవ చేసి మా ఎమ్మెల్యేని ఎందుకు మారుస్తారని గొడవ చేయాలి. మామూలుగా అయితే అంతకుముందు దాకా అలా చూసేవాళ్ళు, కానీ ఎక్కడ కూడా కార్యకర్తలు నాయకులు మార్పులు చేర్పులు చేసినా ఎక్కడ గొడవ చేయలేదు, స్వాగతిస్తున్నారు కొత్తగా ఎవరు వచ్చినా కూడా. కానీ ఇప్పుడు వీళ్ళ అసలు సినిమా ఇప్పుడు ముందుంటది కదా, ఎందుకంటే మా మీద రోజు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోయారు, వీళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోయారు, వైసీపీకి సీట్ ఇస్తానన్నా వెళ్ళిపోతున్నారు, ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్లు చేస్తారా, ట్రాన్స్ఫర్ల గురించి మాట్లాడేదండి సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లోకల్ ఎక్కడ, తెలంగాణ, ఆయన ఎక్కడ ఉంటున్నాడు, తెలంగాణ, మరి ఆయన ఆంధ్ర నాన్ లోకలే కదా, తెలంగాణ వ్యక్తి వచ్చి ఆంధ్రాలో పోటీ చేస్తున్నట్టే కదా. దానికి మేము ఆంధ్రాలో ఉన్న వ్యక్తిని ఆంధ్రాలో పోటీ చేపిస్తే ఒక నియోజకవర్గానికి వాళ్ళేదో ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేస్తారని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉంటున్నారు, తెలంగాణ, ఆయన ఎక్కడ అసలు ప్రాపర్ ఎక్కడ, చంద్రగిరి, ఆయన కుప్పం నాన్ లోకలే కదా. ఏం చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు మారుస్తారు, ఏం గంటా శ్రీనివాసరావుని భీమిలి నుంచి ఎందుకు అక్కడికి మార్చారు, ఆయన ఎక్కడ ప్రకాశం జిల్లా, ఏడ విశాఖపట్నం ఎందుకు సీట్లు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ, ఉంది మన అనితక్క పాయకరావుపేట, ఆమె కొవ్వూరుకి ఎందుకు మార్చారు, కొవ్వూరు వీరు మంత్రి జవహర్ ఉన్నాడు, ఆయన ఎందుకు ఇక్కడ మన తిరువూరుకి మార్చారు. సో మార్పులు చేర్పులు వాళ్ళు చేస్తేనేమో అమ్మో ట్రాన్స్ఫర్లా, ఇక్కడి నుంచి అక్కడికి మేం చేస్తే కరెక్ట్, అవతలాలు చేస్తే రాంగ్ అంటే ఎట్లా. ఎక్కడ ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఆ స్టేట్ మొత్తానికి మంత్రి, సో ఆయన ఇంకో నియోజకవర్గానికి మేమే అతను మంత్రిగా ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఎస్ మాకు ఆ నియోజకవర్గంలో అంతమంది మేము గెలవలేదు, గెలిచి రావాలనే ఉద్దేశంతో మార్పులు చేర్పులు ఉంటాయి. దట్ మా అంతర్గత అంశం అది, మేము ఎవరికి సీట్ ఇవ్వాలి ఏంటి అనేది. ఇప్పుడు మేము 170 సీట్లకు పోటీ చేస్తున్నాం కదా, మేము ఎవరి దగ్గర 10, 15, 20 అడుక్కోవట్లేదు కదా. మీరు 10 ఇస్తారా 20 ఇస్తారా అని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని చర్చలు జరిపో, టీలు తాగో, టిఫిన్లు చేసో, బిర్యానీలు తినో, లేదంటే శాలవాలు కప్పించుకోనో, ఎన్ని ఇస్తారు, లేదు ఈ 2 అన్నా ఇవ్వండి, లేదు ఇంకొక 5 ఎక్స్ట్రా ఇవ్వండి, లేదు ఇంకొక ఎంపీ అన్నా ఎక్స్ట్రా ఇవ్వండి, ఇట్లా మేము అడుక్కునే స్థాయిలో లేం కదా. మేము మా పార్టీ తరఫున ఎవరిని నిలబెట్టాలి, మా పార్టీ తరఫున మొత్తం సీట్లకి ఎవరెవరిని అభ్యర్థులు నిలబెట్టాలి, ఎక్కడెక్కడ నిలబెట్టాలి అనేది 2014లో నిలబెట్టాం, 2019లో నిలబెట్టాం, 24లో నిలబెడుతున్నాం. 175 25 ఎంపీ 25 ఎంపీ. మిగిలిన పార్టీలా కాదు కదా. ఇప్పుడు తెలుగుదేశం ఉంది, మొత్తం సీట్లు పోటీకి చెప్పగలరా, చెప్పలేరు. ఎందుకంటే పాపం ఇవాళ బుద్ధా వెంకన్న అడుక్కుంటున్నాడు, నిజంగా జాలేసింది. ఎప్పుడు బుద్ధా వెంకన్న మీద కోపం వచ్చేది, ఇవాళ అనకాపల్లి ఎంపీ అన్నా ఇవ్వండి, లేదంటే విజయవాడ ఏదో అడిగాడు సార్ ఆ కాన్స్టిట్యున్సీ ఏదో, అదన్నా ఇవ్వండి. సెంట్రల్ అడుగుతున్నారు, ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తా చూసారు, ఊరేసుకుంటారు మా వాళ్ళందరూ, మీరు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటారు అంటున్నాడు. ఆత్మహత్య చేసుకుంటాం సీట్లు ఇవ్వకపోతే అంటున్నాడు. ఈ మొన్న తెనాల్లో చూసాం, మా పక్క నియోజకవర్గం తెనాల్లో, వాళ్ళు పెట్రోల్ బాటిల్ తీసుకొని లీటర్లో పెట్రోల్ కొట్టించారు, లీటర్ వాటర్ బాటిల్ లో పెట్రోల్ లేదు, డయాస్ మీద ఆలపాటి రాజా గారికి సీట్ ఇవ్వకపోతే పెట్రోల్ పోసుకొని ఇక్కడ తగలబడతాం, ఆత్మహత్య చేసుకుంటాం అన్నారు. అక్కడ జనసేన నాదెళ్ల మనోహర్ అడుగుతున్నాడు. సో ఇవన్నీ ఇంకా రేపు పొద్దున ఎంటర్టైన్మెంట్ ఇంకా స్టార్ట్ కాలేదు సార్. ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు కదా, మా మీద విమర్శలు చేస్తున్నారు కదా, లిస్ట్ లో అనౌన్స్ చేస్తుంటే ఒకళ్ళిద్దరు ఎవరో వెళ్ళిపోతే ఏదైతే వాళ్ళందరూ రోజు తెలుగుదేశం, జనసేన, తెలుగుదేశానికి సంబంధించిన మీడియా రోజు రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా, అసలు రేపు ఎంటర్టైన్మెంట్ రేపు ఉంటుంది. ఇంకా అదే చూద్దాం, మిమ్మల్ని టార్గెట్ చేసినట్టు వాళ్ళు కూడా. ఎందుకంటే ఇప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలను మళ్ళీ అక్కడ టీడీపీలో జాయిన్ చేసుకున్నారు, మళ్ళీ వాళ్ళు టీడీపీలోకి వెళ్తే లోకల్గా ఉన్న వాళ్ళ వల్ల ఎంత ఇబ్బంది జరుగుతుంది, అసలు అక్కడ సీట్ల సర్దుబాటు ఎలా చేస్తారు.